యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ముప్పై కృషిలోపరి. ఈరోజు వచ్చండి ఈ ఎపిసోడ్లో అన్నీ మనం లెనిన్లో ఖాదీ అండి. లెనిన్లో ఖాదీ సిల్క్ మాట. ఖాదీ కొంచెం సిల్క్ మిక్సింగ్ ఉంది దీంట్లో. తర్వాత ఫుల్ ఆయిల్ శారీస్ అండి. ఉన్నాయి అన్నీ పెట్టేసాం ఫుల్ ఆయిల్. ఇక ముందు రావండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి, తీసేసుకోవచ్చు ఇక. ఓకేనా? అట్లాగే నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్ అండి. నో సిఓడి ఆప్షన్ ఆల్సో. మీకు ఏమైనా శారీలో ఎక్కడైనా డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఉంటుందని అనుమానం మీకు ఏమంటే ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీరు అక్కడి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి వీడియో తీయండి. వీడియో తీసేసి బ్లౌజ్ పీస్ ఉంటే అది కూడా చెక్ చేసుకోండి. అంతా చెక్ చేసుకోండి. ఎక్కడ ఏమీ లేకపోతే మీరు నాకు డ్రాప్ చేయక్కర్లేదు వాట్సాప్లో. ఒకవేళ ఏదన్నా మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే మీకు అనిపిస్తే అక్కడ మార్క్ చేసి ఆ ఫుల్ వీడియో స్టార్టింగ్ నుంచి ఉన్న వీడియో మొత్తం నాకు డ్రాప్ చేయాలండి వాట్సాప్లో. మీరు ఎక్కడైతే శారీ బుక్ చేసుకుంటారో అదే నెంబర్లో అక్కడే మీరు వీడియో కూడా డ్రాప్ చేయాలండి. అప్పుడు మేము చూసి సొల్యూషన్ ఏంటి అనేది మీకు చెప్తామండి. ఆలోచించి అది ఏం చేద్దాం అనేది చెప్తాం అన్నమాట. ఓకేనా? ఇది మా ప్రొసీజర్ అండి. అలాగే కొత్త వారందరికీ స్వాగతం అండి. మీ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి. ఓకేనా? నాకున్నదల్లా అదొక్కటే సర్వీస్ అండి. ఇంక వేరే వేటిలతోనూ నాకు సంబంధం లేదు. ఓన్లీ డిటీడీసీ కొరియర్ సర్వీస్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి. ఓకేనా? అట్లాగేనండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారందరికీ మై హంబుల్ రిక్వెస్ట్ అండి ఇది. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనం లెనిన్లో ఖాదీ అండి. చాలా బాగున్నాయి. చాలా లైట్ వెయిట్ అండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్. అట్లానే వీటికి ఏం గంజి అది కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎక్సలెంట్ ఉన్నాయండి. డీసెంట్ లుక్. చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చినాయండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. ఇదేంటంటే ఖాదీలో లెనిన్ మాట. మనకి లెనిన్లో ఖాదీ. ఓకేనా? శారీ మొత్తం కూడా చూసారా బ్రౌన్, ఇటు పక్కన చూస్తే బ్రౌన్, ఇదంతానేమో మనకి టిష్యూ టైప్ లాగా వచ్చింది. బట్ నాట్ ఏ టిష్యూ అండి. ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిందనండి. పైన అంతా కూడా సిల్వర్ జరీ మనకి. ఇగోండి, వీటికి బ్లౌజ్ పీస్ అంటారండి. నేనైతే లేదనే చెప్తాను. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే మాత్రం శారీ కొలిచి ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేసుకోండి. ఓకేనా? శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1075 అండి. 1075 రూపాయలు, 1075 రూపాయలు ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపాయలు అండి ఈచ్ శారీకి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. దయచేసి ఇది గమనించుకోవాలి. ఇగోండి పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కొంచెం నాకు ఈ మెటీరియల్ చూస్తుంటే అంటే మరీ సాఫ్ట్గా లేదండి. ఖాదీ టైప్లో కూడా అనిపిస్తుంది. అలానే ఫాలింగ్ మెటీరియల్ కాదు, అలానే స్టిఫ్గా నిలబడే మెటీరియల్ కాదు. దీనికి అసలు గంజితో సంబంధమే లేదండి. అవసరం లేదు గంజి. అంత బాగుంది. చక్కగా జస్ట్ ఈ అంటే మన రైనీ సీజన్కి వింటర్కి బాగుంటుందండి. ఎందుకంటే తొందరగా ఈ వర్షాలకి చాలా త్వరగా ఆరిపోతుంది. రెండోది ఏంటంటే వింటర్లో కూడా వెచ్చగుంటుందండి. ఇది ఎందుకంటే కొంచెం మరీ స్మూత్గా లేదు కాబట్టి మెటీరియల్ మీకు వెచ్చగుంటుంది అన్నమాట. అది కట్టుకుంటే మనకి కొంచెం వామ్గా అనిపిస్తుంది శారీ అంతా కూడా ఇలా బుటీస్ ఉన్నాయండి. ఓకేనా? శారీ కాస్ట్ వచ్చేసరికి 1075 అండి ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. నెరవు పొడవు రెండు కూడా బాగున్నాయండి. శారీకి చాలా నెరవు ఉంది, చాలా పొడవు ఉన్నాయండి శారీస్. అన్నీ కూడా జస్ట్ కలర్ వేరియేషన్ అంతేనండి. యాజ్ ఈజ్గా సేమ్ డిజైన్స్ అన్నీ కూడా మనకి సేమ్గా ఉన్నాయి. కలర్ వేరియేషన్స్ అంతే. ఇది ఒక రకమైన బ్రౌన్ అండి. చక్కటి ఒక మట్టి కలర్ లాగా ఉందన్నమాట. కొంచెం చూసుకోండి. ఇందాకటిదేమో లైట్ బ్రౌన్, ఇది వచ్చేటప్పుడు కొంచెం మట్టి కలర్ లాగా అనిపిస్తుంది మనకి. చూడండి. ఓకేనా? ఇదిగోండి మనకి బోర్డర్ పళ్ళు వచ్చేసరికి ఇట్లా వస్తుందండి. బోర్డర్ వచ్చేటప్పటికి పైన కింద కూడా సిల్వర్ జరీ అండి. ఇది ఒక 1 ఇంచ్ పైన ఉంటుందండి. శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ వచ్చినాయండి. ఇవన్నీ కూడా వీవింగేనండి. మొత్తం కూడా వీవింగే. ఇదంతా కూడా మనకి పవర్ వీవింగ్ అండి, నాట్ ఏ హ్యాండిల్. ఖాదీయే కానీ పవర్ వీవింగ్లో వచ్చినాయి అన్నమాట. చాలా వెయిట్లెస్ అండి శారీస్. ఎక్సలెంట్ ఉన్నాయండి. ఎవరికి కాల్లో తీసేసుకోండి. 1075 చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. లెనిన్లో ఖాదీ అండి. ఇవి ఎంత వెయిట్లెస్ ఉందనండి అసలు. కోట మన ఏంటంటే ఏమంటామంది జైపూర్ కోట అట్లా అనిపిస్తుంది అన్నమాట. అంత వెయిట్లెస్గా ఉన్నాయి శారీస్.
చాలా బాగున్నాయండి. ట్రాన్స్పరెంట్గా అయితే ఉండవండి. చక్కగా మనం ఫ్రిల్స్ పెట్టుకొని పెట్టేసుకుంటే చీర ఏమి ట్రాన్స్పరెంట్గా ఉండదండి. ఇది పళ్ళు పట్టు. ఇది వచ్చేసరికి మనకు ఒకలాంటి ఇటుకరాయి రంగు అవుతుందండి పళ్ళు పట్. ఇది ఫ్రంట్ పట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా బుటీ ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1075 అండి, 1075. చక్క డాసిల్స్ వచ్చినాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఇక చూసారు ఎంత బాగున్నాయో డాసిల్స్. చక్కగా కొంగు చాలా అందంగా ఇచ్చాడు. ఇది మనకి ఒకలాంటి సిమెంట్ కలర్ అవుతుందండి. సిమెంట్ అండ్ బ్లూ కలిస్తే ఎలా ఉంటుందో ఆ మిక్సింగ్లో వచ్చింది. ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను నేను, ఓకేనా. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్. ఇక మీరు అంటే కలర్ వేరియేషనే కానీ దీంట్లో డిజైన్ అంటూ వేరే ఏం లేదండి. చక్కగా ఏ ఏజ్ వాళ్ళన్నా కట్టుకోవచ్చండి. దీని మీదకి మనం కలంకారీ బ్లౌజ్ ప్యారప్ చేసి కట్టుకుంటే అసలు అదిరిపోతాయండి శారీస్. ఇగోండి అంతా కూడా బుటీ వస్తుంది అన్నమాట. శారీలో కూడా షైనింగ్ ఉందండి, చాలా బాగుంది. చక్కగా పైన కింద చిన్న బార్డర్తో వచ్చింది అన్నమాట. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1075 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. మన దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా కూడా ప్యారప్ చేసేయచ్చండి. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా ఇప్పుడు అన్ని మిస్ మ్యాచింగ్సే కాబట్టి చక్కగా కలంకారీ బ్లౌజులు, ఇంకా చక్కగా మంచి డిజైనరింగ్ వేర్స్ అలాంటివి కూడా ఉంటే ప్యారప్ చేసి కట్టేసుకోవచ్చు. చక్కటి పింక్ అండి. ఇది పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా వెయిట్లెస్ అండి, చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, ఎక్సలెంట్ మెటీరియల్ అండి. 1075 అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి పీచ్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్లో ఉందన్నమాట ఈ శారీ. లైట్ పీచ్ అండ్ ఆరెంజ్, లైట్ పీచ్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది. ఇది పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి డైలీ యూస్కి, తర్వాత అండి ఆఫీస్ యూజ్, తర్వాత ట్రావెలింగ్లో కూడా బాగుంటుందండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చండి. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, హోమ్ వాష్ చేసుకోవచ్చు, ప్లస్ మనం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ లిటిల్ బిట్ లాండ్రీ కేర్. చక్క మిషన్లో కూడా భయం లేకుండా వేసేసుకోవచ్చు అండి శారీస్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటాయండి శారీస్. కొత్త పాత ఉండవు, చిన్న పెద్ద అనే తేడా కూడా ఉండదు శారీస్లో. ఇది కూడా ఒకలాంటి బ్రౌన్లో ఒక షేడ్, కొంచెం డార్క్ షేడ్ అవుతుందండి. ఒకలాంటి షేడ్ అన్నమాట ఇది బ్రౌన్లో. చూసుకోండి ఎంత బాగుందో చూడండి అసలు. ఏమన్నా బ్లౌజ్కి వేరే ఏమైనా అటాచ్మెంట్ ఇచ్చాడా అని ఒక చిన్న ఆలోచన చూస్తున్నాను అనమాట. నాకు రన్నింగ్లోనే ఉంటే రన్నింగ్లోనే ఉన్నట్టండి, లేకపోతే లేదు. కొలుచుకొని కట్ చేసుకోండి ఎవరైనా సరే. అదే నేను అదొక్క మాట మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. ఇగో పళ్ళు పట్, ఫ్రంట్ పట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. లెనిన్లో ఖాదీ సిల్క్ అండి ఇది. నెక్స్ట్ ఫుల్ వాయిల్ శారీస్ అండి. ఇక ఇక్కడితో ఫుల్ వాయిల్ శారీస్ అయిపోయినాయండి. ముందు రావు కూడా మన దగ్గర. ఇది ఎందుకంటే నాకు ఈ మెటీరియల్ దొరకట్లేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, దొరకట్లేదు. పైగానేమో మనకి ఏమవుతుందంటే కాస్ట్ కూడా పెరిగిపోతుందండి. అందుకోసం అని చెప్పి మేము ఆపేసామంటే శారీస్ కొన్ని అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. చూసుకోండి 1699 అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి. 1699 ఫుల్ వాయిల్ శారీస్ 1960s రిలీజ్ అయినాయండి. మా మదర్ లాంటి వాళ్ళు కట్టారన్నమాట ఇవి అప్పుడు. మళ్ళీ అదే మెటీరియల్ అండి, చాలా ఇది ఉంటుంది. ఇది డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, తర్వాత ఏంటంటే ట్రావెలింగ్లో కూడా హాయిగా ఉంటాయండి శారీస్. అట్లాగే వీటికి అసలు గంజితో గొడవ లేదండి. మనం హాయిగా మిషన్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి.
కలర్లు వేలుస్తాయనే భయం లేదు, శారీ షింక్ అవుతుందేమోనన్న ఇది లేదు. కాకపోతే వీటికి బ్లౌజెస్ ఉండవండి, అదొకటి గమనించుకోవాలి ఫుల్ ఆయిల్ శారీస్లో. ఇది పళ్ళు పాట్, చక్కటి స్కై బ్లూ అండి. ఇది కట్టుకుంటే ఇది రకంగా ఉంటుంది. పైన కింద బార్డర్ వస్తుంది, మధ్యలో అంతా చిన్న బుట్టి పెద్ద బుట్టి అట్లా ఉంటాయి, కొన్ని ఏమో క్రీపర్లో ఉంటాయి, చూసుకోండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి మనకి 1699 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఈ శారీకి 50 రూపీస్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి లెమన్ ఎల్లో అండి, దీని మీద కూడా చిన్న బుటీ వచ్చిందన్నమాట మనకి. ఇది ఫ్లవర్ బుటీయే కానీ చిన్నది. చాలా చీరలండి, కొన్ని వందలు కాదు వేలు, వందలే, వేలలోనే ఇచ్చేస్తుంటాం మనం, వందలు కాదు కానీ అసలు ఎక్సలెంట్గా వెళ్ళిపోతున్నాయండి శారీస్. మనకి పళ్ళు వచ్చేటప్పటికి చూసారు ఎంత అందంగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా మెటీరియల్ కూడా చాలా డ్యూరబిలిటీ ఎక్కువ అండి, మన్నికి ఎక్కువ మెటీరియల్లో. ఏ ఏజ్ల వాళ్ళైనా కూడా, పెద్దవారు 8 ఇయర్స్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా చక్కగా కట్టుకోవచ్చండి. అసలు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 శారీస్ వరకు కూడా బుక్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు అయితే, ఎందుకంటే అక్కడ మిషన్ వాష్లో కూడా హాయిగా ఉంటుంది అని చెప్పి. ఇది కూడా మనకి స్కై బ్లూలోనే బుటీ అండి, చిన్న ఫ్లవర్ బుటీ వస్తుంది అన్నమాట. ఇది దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1699 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 2 తెలుగు రాష్ట్రాలకి 50 రూపీస్ అండి, ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్. ఇది వచ్చేటప్పటికండి లెమన్ ఎల్లోనే కానీ దీని మీద క్రీపర్ డిజైన్, మొత్తం కూడా సన్నటి క్రీపర్ ఇచ్చి దాంట్లో ఒక ఫ్లవర్ ఇచ్చాడు అనమాట. ఈ సీజన్కి అయితే మరీ హాయ్ అండి శారీస్, ఎందుకంటే మనకి త్వరగా ఆరిపోతాయండి, రైనీ సీజన్ కదా త్వరగా ఆరిపోతుంది. ఇది పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. సింగిల్ లేయర్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేదండి, కొత్త వారి కోసం చెప్తున్నాను. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1699 అండి, 1699. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి లైట్ గ్రీన్ అండి, గ్రీన్ మీద క్రీపర్ అనమాట. ఇది ఒక రకమైన క్రీపర్ డిజైన్. చక్కటి ప్యారెట్ లైట్ గ్రీన్ అండి, చూసుకోండి బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ గ్రీన్తో ఉంటుంది. ఓకేనా, పైన కింద బోర్డర్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1699 అండి, 1699. ఇక పైన 2 నెంబర్స్ ఇస్తున్నామండి, ఏదో ఒక నెంబర్లో శారీ స్క్రీన్ షాట్ తీసి నెంబర్లో డ్రాప్ చేయండి. అది అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మేము మీకు ఒక నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మీకు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. ఇది మా ప్రొసీజర్. ఇదండి క్రీపర్లోనే లెమన్ ఎల్లోలో ఇంకొక రకమైన డిజైన్ అన్నమాట. ఇది కొంచెం పెద్ద పూలు వచ్చినాయి, కొద్దిగా పెద్దగా ఉన్నాయి పూలు దీంట్లో. పళ్ళు చూసారు ఎంత అందంగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1699. ఇది వచ్చేటప్పటికి లైట్ గ్రీన్లోనే ఇంకొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చింది.
ఇదిగోండి, దిస్ ఇస్ మ్యాంగో డిజైన్ పళ్ళు వచ్చేటప్పటికి. ఓకేనా, ఇది కొంచెం పెద్ద డిజైన్ వచ్చిందండి, ఫ్లవర్ ఇంకొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చిందన్నమాట, క్రీపర్లోనే ఫ్లవర్ డిజైన్. ఓకేనా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1699. ఇది కూడా సేమ్ ఇందాక ఇచ్చిన ప్యారెట్ గ్రీన్ లాంటిది లెమన్ ఎల్లో అవుతుంది అన్నమాట. సేమ్ డిజైన్ లెమన్ ఎల్లో. చక్కటి మ్యాంగో డిజైన్ వచ్చింది పళ్ళుకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుంది. శారీ కాస్ట్ 1699 అండి. ఇక ఇప్పుడు ఇవన్నీ స్మాల్ డిజైన్స్ అండి. బాగా కొంతమందికి అసలు ఇష్టం ఉండదు కదా పెద్ద డిజైన్స్ అంటే, క్రీపర్ డిజైన్స్ కూడా ఇష్టపడరు. అలాంటి వారి కోసం సన్నటి డిజైన్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ అవుతుందండి, గ్రే కలర్ అండి. ఇది పళ్ళు పార్ట్, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, పైన కింద బోర్డర్ ఉంటుంది, మధ్యలో చిన్న ఫ్లవర్ అండి, చిన్న ఫ్లవర్తో వస్తుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1699, 1699. దాంట్లోనే ఇది రమా గ్రీన్ అండి, రామా గ్రీన్ చాలా బాగుంటుందండి, కడితే భలే అందంగా ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1699. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇది కూడా స్మాల్ డిజైన్ అన్నమాట, 1699. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మీకు ఒకలాంటి బీట్రూట్ కలర్ అవుతుంది అన్నమాట. ఇది బీట్రూట్ కలర్ అండి, లైట్ బీట్రూట్ కలర్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, ఇది పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేసరికి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1699 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది దాంట్లోనే మన బీట్రూట్ కలర్లోనే కొంచెం క్రీపర్ డిజైన్ చిన్న పూలతో వచ్చిందన్నమాట, క్రీపర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా కట్టుకుంటే పల్లె అందంగా ఉంటుందండి. ఇది పళ్ళు పార్ట్. కొంతమందికి పెద్ద పూలు ఇష్టం లేకపోతే ఇలా తీసుకోవచ్చు, సన్నటి క్రీపర్ డిజైన్ అంటే కొమ్మలు చిన్న చిన్న పూలను కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి, పైన కింద బోర్డర్. ఓవరాల్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1699, 1699. ఇది మనకి మళ్ళీ రామా గ్రీన్లో వచ్చిందండి, క్రీపర్ డిజైన్. ఇది బా చాలా బాగుంది, పళ్ళు పెద్దగాను మా ఇచ్చాడు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఇది పళ్ళు పార్ట్ అండి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అవుతుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి 1699, 1699, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది కూడా మనకి బీట్రూట్ కలర్లోనేనండి, బాగుంది. ఈ క్రీపర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది, కొంచెం అంటే దూరం దూరంగా ఇచ్చాడనమాట, పువ్వులు కొమ్మలు ఇచ్చి కొంచెం దూరంగా ఇచ్చాడనమాట, మరీ దగ్గరగా ఓవర్గా అనిపించకుండా ఇచ్చాడనమాట. ఇది పళ్ళు పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1699 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి.
ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ నేను ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు. సర్వేజనే సుఖినో భవంతు. నమస్తే.